గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్ నందు మంగళవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల డీఎస్పీ జగదీష్ పాల్గొని ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడిపిన ఎడల మోటార్ వాహనం చట్టం సెక్షన్ 184 ప్రకారం నేరమని ఆయన అన్నారు. అదేవిధంగా 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడునన్నారు. మాచర్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి శేషిరెడ్డి మాట్లాడుతూ ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం, పరిమితికి మించి ఆటోలో ప్రయాణించరాదని, అదేవిధంగా హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ, అధిక వేగం అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. అదేవిధంగా 40 కిలోమీటర్ల స్పీడ్తో పోతూ ఉంటే సడన్ బ్రేక్ వేసినప్పుడు 9 మీటర్ల దగ్గర ఆగుతుందని, 100 కిలోమీటర్ల స్పీడ్ దగ్గర వెళ్లినప్పుడు 120 కిలోమీటర్ల మీద ఆగుతుందని ఆయన తెలియజేశారు. డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ అధిక వేగం అత్యంత ప్రమాదకరమని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని అన్నారు. సిపిఆర్ ఎలా చేయాలి అని దానిపైన ఒక నెలలో ఒక అవగాహన సదస్సు ఇదే చల్లగుండ గార్డెన్లో పెడతానని సభలో తెలిపారు. ఆడప శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వకూడదని అన్నారు. తెలిసి తెలియక డ్రైవింగ్ చేయడం యాక్సిడెంట్లు అవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా మైనర్ అయిన పిల్లలకు బండ్లు ఇస్తే తల్లిదండ్రులు కూడా శిక్ష పడుతుందని ఆయన అన్నారు. గురజాల మండలంలోని ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లకు కంటి పరీక్షలు, బీపీ, షుగర్ చెక్ చేసి వారికి మందులు, కళ్ళజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న స్కూల్ టీచర్లు బ్రహ్మనాయుడు, శివారెడ్డి, వెంకటరెడ్డి, గుడ్ న్యూస్ మేడం తదితరులు పాల్గొన్నారు. గురజాల 2 చింతల ప్రాంత వారు పాల్గొన్నారు. నేర్చుకొని సిపిఆర్ ఎలా చేయాలనేటువంటి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మీరే ముందు వెళ్ళి ఆ సిపిఆర్ చేసి వాళ్ళ లైఫ్ సేవ్ చేయొచ్చు. ఎలా అయితే పిల్లలు ఉన్నారో అట్లానే మీ పేరెంట్స్ కూడా మీ ఇంట్లో ఒకటి చెప్పాలి. వాళ్ళు ఇంట్లో నుంచి బైక్ వేసుకుని బయటకు వెళ్తుంటే ఖచ్చితంగా వాళ్ళు వేదికకి రావాల్సిన కోరుచున్నాం సార్. ఖచ్చితంగా వాళ్ళని హెల్మెట్ వేసి అన్నాడు 3rd ప్లేస్ లో ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ ఒక్క నెలలో చూసుకుంటే ఆల్రెడీ మనం 1st ప్లేస్ లో ఉన్నాం. అదేదో గర్వించదగ్గ విషయం అయితే కాదు. యాక్సిడెంట్లు, చనిపోయే విషయాల్లో మన పల్నాడు జిల్లా ఉంది. సో మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి అది అలవాటు చేయాలి. రెండోది, మీరు చిన్నపిల్లలు ముందుకు వెళ్తున్నారు కాబట్టి రోడ్ సైన్స్, రోడ్ సేఫ్టీ రిలేటెడ్ మీరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్, ఇది ఈ మంత్ లో భాగంగా మీకు అవేర్నెస్ చేయడానికి వచ్చున్నాం. ఎదురుగా స్పీడ్ బ్రేకర్ ఏమైనా ఉందా, లేదంటే ఏమన్నా అక్కడ సైనేజెస్ ఉన్నాయా, అవి చూసుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా సూచనలు పాటిస్తూ వెళ్ళాలి. కానీ అలాంటి ఏదైనా ఉంటే మీరు వెంటనే డ్రైవింగ్ ఆపేసి కూర్చొని మీరు వాటి గురించి పరీక్ష చేసుకొని ముందుకెళ్ళాలి. ఏం లేదు రాత్రి నాకు నిద్రలేదు కదా అనేటువంటి అపోహతో ముందుకు వెళ్తే చాలా ప్రమాదాలు జరిగాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చాయి. యు మలుపు ఉన్నది, ముందు కుడి వెనుక రోడ్డు ఉన్నది, ముందు ఎడమ వెనుక రోడ్డు ఉన్నది, పైకి నిట్ట నిలువుగా ఉన్న దారి, నిట్ట నిలువుగా ఏటిని దాటు పడవలు ఉండు ప్రదేశము, 4 రోడ్లు కూడలి, వేరు చేయబడిన రోడ్డు మధ్యన ఖాళీ ఉన్నది, కుడివైపు ప్రక్క రోడ్డు ఉన్నది, ఎడమ వైపుకు ప్రక్క రోడ్డు ఉన్నది, వై గుర్తు గల రోడ్లు కూడలి, వై గుర్తు గల రోడ్లు కూడలి, టీ గుర్తు గల రోడ్డు కూడలి, శంశము కలగ చేయి ప్రక్క రోడ్లు గల కూడలు, సంశయము కలుగ చేయి ప్రక్క రోడ్లు గల కూడలు, సమాచారాన్ని అందించే సూచికలు, ప్రజా దూరవాణి, పెట్రోల్ పంపు, వైద్యశాల, స్కూటర్లు మరియు మోటార్ సైకిల్ నిలుపు ప్రదేశము.